ఫస్ట్ రిజల్ట్ కే వావ్ అంటారు. అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇన్స్టెంట్ గా మన నెక్ మీద ఉన్న ట్యాన్ ని రిమూవ్ చేయడానికి మంచి హోమ్ రెమెడీ అండి ఇది. చాలా మంది క్రీమ్స్ అప్లై చేసుకుంటూ ఉంటారు, ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. మనం ఇంట్లోనే ఇలా ఈజీగా మనకి ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా మనం నెక్ అనేది ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి చాలా సింపుల్ గా అయితే ఇంట్లోనే ఈ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఎలాంటి డబ్బులు అనేది ఖర్చు పెట్టకుండా మనం 0 బడ్జెట్ తో అయితే ఈజీగా మన ట్యాన్ ని, నెక్ మీద ఉన్న ట్యాన్ ని ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఓన్లీ నెక్ మీద ఉన్న ట్యాన్ కాదండి, మనం ఇది ఫుల్ బాడీ అయినా ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వేలకు వేలు పెట్టేసి మీరు ట్రీట్మెంట్ చేసుకోవడం కన్నా ఇలా ఇంట్లోనే మీరు చేసుకున్నారంటే వావ్ అనొచ్చండి. అంత మంచి ట్రీట్మెంట్ అయితే మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. పదండి వీడియోలోకి వెళ్దాం. ఈ ప్యాక్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక చిన్న కప్పుతో 1 కప్పు వరకు పాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పచ్చి పాలు అయితే తీసేసుకున్నానండి. పాలు అనేది మన స్కిన్ మీద పవర్ఫుల్ గా పని చేయడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. స్కిన్ ట్యాన్ ని తగ్గించి స్కిన్ టోన్ ని పెంచుతుందండి. అలాగే లైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ చేయడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అదే విధంగా ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. పసుపు అనేది మన స్కిన్ మీద యాంటీ ఏజింగ్ లాగా అయితే పనిచేస్తుందండి. యాక్నీ పింపుల్ ని తగ్గిస్తుంది, యాక్నీ స్కార్స్ ని తగ్గిస్తుంది, స్కిన్ టోన్ ని పెంచి స్కిన్ టెక్స్చర్ అనేది హెల్తీగా ఉంచడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. అదే విధంగా ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు చక్కెర కూడా యాడ్ చేస్తున్నాను. షుగర్ అనేది మన స్కిన్ మీద ఉన్న ఏజింగ్ ని కంట్రోల్ చేస్తుంది. డీప్ క్లీనింగ్ గా చేసి మన స్కిన్ మీద ఉన్న డెడ్ లేయర్ ని రిమూవ్ చేయడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇదే విధంగా ఈ మొత్తాన్ని వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారా, కొంచెం కన్సిస్టెన్సీ అనేది దగ్గరగా అవ్వాలి. ఈ విధంగా మనకి కలర్ కూడా చేంజ్ అవుద్ది. అదే విధంగా కొంచెం మిల్క్ అనేది ఇంకా కొంచెం థిక్గా అవుతాయండి. చూస్తున్నారా, పాలు కూడా కొంచెం థిక్గా వచ్చాయి కదండి. ఇప్పుడు పాలు అనేది ఈ మాత్రం థిక్నెస్ అనేది వచ్చాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు మనం కాఫీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ కాఫీ పౌడర్ అనేది యూజ్ చేయడం వల్ల ఇన్స్టెంట్ గా గ్లోయింగ్ ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అదే విధంగా ఇందులో యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. దీని వల్ల యాక్నీ, పింపుల్, డార్క్ స్పాట్స్ అదే విధంగా డార్క్ సర్కిల్స్ కూడా తగ్గిస్తుంది. మన స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కాఫీ పౌడర్ వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఇలా గ్యాస్ అనేది ఆఫ్ చేసాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి యాడ్ చేస్తున్నానండి. శనగపిండి అనేది మన స్కిన్ ని ఇన్స్టెంట్ గా గ్లోయింగ్ గా చేస్తుంది. స్కిన్ వైట్నింగ్ కి, స్కిన్ బ్రైట్నింగ్ కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. శనగపిండి అనేది పవర్ఫుల్ గా యూజ్ అవుతుందండి. స్కిన్ మీద ఉన్న ట్యాన్ ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ టోన్ ని పెంచుతుంది, ఎక్సెస్ ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది. అదే విధంగా ఎక్సెస్ హెయిర్ ని కూడా కంట్రోల్ చేయడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇదే విధంగా 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుని గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకున్నాక మిక్స్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చూస్తున్నారా, నేను మిక్స్ చేసేసుకున్నాక తీసుకుంటున్నాను. చూస్తున్నారా, ఇదే విధంగా కొంచెం చల్లారాక మనము మరొక బౌల్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు చూపించడానికి మాత్రమే మరొక బౌల్లో వేసుకుంటున్నాను. మీకు మంచి రిజల్ట్ ఇచ్చే పవర్ఫుల్ హోమ్ రెమెడీ అనొచ్చండి. ఇది చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. మీకు ఈ ప్యాక్ అనేది ఒక్కసారికి డిఫరెన్స్ అనేది మీకే తెలిసిపోతుందండి. పదండి ఇది ఎలా అప్లై చేయాలనేది వీడియోలో చెప్తాను. చూస్తున్నారా, ఈ ప్యాక్ అనేది మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి. మీకు కొంచెమే వస్తుంది, కానీ మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనేది మీకు ఇక్కడ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇది మీరు హ్యాండ్స్ తోనే అప్లై చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు బ్రష్ ఉంటే కనుక బ్రష్ తోనే అప్లై చేసేసుకోవచ్చు. నా దగ్గర బ్రష్ ఉంది, కానీ నేను హ్యాండ్స్ తోనే అప్లై చేసేసుకుంటాను అండి. అంటే ఫింగర్ తోనే అప్లై చేసేసుకుంటాను. ఎందుకంటే మనం బ్రష్ తో అప్లై చేసిన దానికన్నా మనం ఇలాగా హ్యాండ్స్ తో అప్లై చేయడం వల్ల ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే మనం మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకుంటాం కాబట్టి ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. పదండి ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలని చూపిస్తాను. చూస్తున్నారా, మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి. ఇక్కడ మీకు నెక్ కి అయితే నేను అప్లై చేసుకుని చూపిస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఫుల్ బాడీని అప్లై చేసేసుకోవచ్చు అండి. మీకు ఎక్కడైతే బాగా ట్యాన్ అయిపోయింది అనే ప్లేస్ లో మీరు ఈజీగా అయితే అప్లై చేసేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ నేను హ్యాండ్స్ కి కూడా అప్లై చేసి చూపిస్తాను చూడండి. అలాగే ఇదే విధంగా ఫింగర్స్ దగ్గర కూడా అప్లై చేసేసుకుంటున్నాను.
ఇలాగే నేను మొత్తాన్ని కూడా అప్లై చేసేసుకున్నాకైతే మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం చేసామంటే ట్యాన్ ని తగ్గించడానికి, స్కిన్ టోన్ ని పెంచడానికి చాలా ఈజీగా మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లోనే ఇలాగా ఈజీగా అయితే తగ్గించేసుకోవచ్చు అండి. చూస్తున్నారా, ఇదే విధంగా మొత్తాన్ని కూడా ప్యాక్ అనేది అప్లై చేసేసుకున్నాను. అప్లై చేసేసుకున్నాక ఒక 5 to 10 minutes వరకు మీకు వీలైతే కనుక ఒక 10 minutes ఇలాగా మసాజ్ చేసుకోండి. చూస్తున్నారా, ఇదే విధంగా రఫ్ చేసుకుంటూ మీరు మసాజ్ చేయడం వల్ల మీ స్కిన్ లోపల వెళ్ళడానికి ఇంకా చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారా, ఇదే విధంగా మీరు అప్లై అయితే చేసేసుకొని మసాజ్ అయితే చేసేసుకోవాలి. ఇది మీరు ఫేస్ కి అయితే అప్లై చేయకండి, ఎందుకంటే మీ బాడీ మీద ఉన్న స్కిన్ వేరేగా ఉంటుంది, మీ ఫేస్ మీద ఉన్న స్కిన్ వేరేగా ఉంటుంది. మీ ఫేస్ మీద ఉన్న స్కిన్ అనేది ఇంకా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకున్నాక ఇలా అయితే మీరు ఫేస్ మీద అయితే అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇలా అప్లై చేసేసుకున్నాక ఒక 10 to 15 minutes ఇలా వదిలేయాలండి. చూసినా కొంచెం డ్రై అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే మీకు చాలా చక్కగా డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇది డ్రై అయ్యాక మీకు వాష్ చేసాకైతే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంత మంచి గ్లోయింగ్ అయితే అనిపిస్తుంది. అలాగే స్కిన్ మీద ఉన్న ట్యాన్ ని రిమూవ్ చేయడానికి బెస్ట్ అనొచ్చండి. అంత మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఫస్ట్ టైంకే మీకు మంచి రిజల్ట్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారా, స్కిన్ కూడా ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్గా అయితే కనిపిస్తుంది కదా, ఎంత బ్రైట్గా కనిపిస్తుంది. స్కిన్ లైట్నింగ్గా ఎంత బాగా కనిపిస్తుంది కదండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తున్నారా, ఇదే విధంగా మొత్తాన్ని కూడా వాష్ చేసేసుకున్నాకైతే మీకు మళ్ళీ చూపిస్తానండి. ఎంత సాఫ్ట్ కనిపిస్తున్నాయో, అసలు అంత స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉన్నాయి. డెఫినెట్ గా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూసారు కదండి వీడియో అనేది, ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నాము, ఎలా అప్లై చేసేసుకున్నాము, దానివల్ల ఏంటి బెనిఫిట్స్, ఏమేమి ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేసామనేది చూసారు కదా. వీడియో అనేది తప్పకుండా మీరు చూసి ట్రై చేయండి. ట్రై చేశాక రిజల్ట్ ఎలా వచ్చింది అనేది తప్పకుండా నాతో షేర్ చేయండి. అదేవిధంగా వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో షేర్ చేయండి. ఇంకా మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇది ట్యాన్ అనేది న్యాచురల్గా చాలా మందిలో కొంత అనేది కొంచెం అనేది ఉంటూనే ఉంటుంది. నెక్ అనేది కొంతమందికి హైపర్ పిగ్మెంటేషన్ లాగా డార్క్గా ఉంటేనే కొంచెం ప్రాబ్లం అండి. కానీ కొంచెం మనకి ఫేస్కి నెక్కి కొంచెం డిఫరెన్స్ ఉంటే ఏం కాదు, ఎందుకంటే మనకి ఎవరికైనా ఆ మాత్రం కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. కానీ కొంతమందికి అయితే చాలా అంటే చాలా డార్క్గా ఉంటుంది, పిగ్మెంటేషన్ లాగా అయితే మీకు అనిపిస్తుంటుంది. తప్పకుండా అలాంటి వారైతే యూజ్ చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. మేము యూజ్ చేయకూడదు అక్క అంటే మీరు యూజ్ చేయొచ్చు, ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఓన్లీ నెక్కే కాదండి, మీరు ఫుల్ బాడీ అయినా యూజ్ చేయొచ్చు మీ ఓపిక బట్టి. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి, డెఫినెట్గా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.